పరమ పవిత్రమైనటువంటి కాలం శరన్నవరాత్రి కాలం. మనకి రోజు మొత్తం మీద అత్యంత పవిత్రమైన కాలం ఏది అంటే బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ ముహూర్తము అంటే సూర్యోదయాత్ పూర్వం ఉండేటటువంటి కాలం, తెల్లవారుజాము కాలం అంటామే. ఆ కాలం పరమ పవిత్రం, ప్రశాంతతకి ఆలవాలం. అందుకే పెద్ద పెద్ద క్షేత్రాలన్నిటా కూడా సుప్రభాత పఠనం చేస్తారు. ఆ సమయంలో ధ్యానానికి కూర్చుంటే మనసు తనంత తానుగా వెనక్కి వెళ్ళి ధ్యానమునందు సిద్ధి పొందుతుంది. ధ్యానము చెయ్యడానికి తనంత తాను పరమ యోగ్యమైన కాలం ఏది అంటే బ్రాహ్మీ ముహూర్తం, తెల్లవారుజాము కాలం. దక్షిణాయనమంతా పుణ్యసముపార్జన చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం. అందుకే చూడండి, ఆశ్వీజ మాసం వస్తుంది, తర్వాత కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం అంతా కూడా దీపారాధన, శివకేశవుల